నమస్కారం అందరికీ. ఉగాది రోజున తప్పక చేయాల్సిన పనులు. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షము మీ ఇంటిపైన ఎల్లప్పుడూ ఉంటుంది, పడుతుంది. మన తెలుగు సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఉగాది. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం ప్రారంభం. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త ఆనందాలు ప్రారంభమయ్యే రోజు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఉగాది రోజున ఎలా ప్రారంభిస్తామో ఆ సంవత్సరం అంతా అలాగే సాగుతుందట. కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎందుకు ఉగాది పచ్చడి తింటారు, ఎందుకు కొబ్బరికాయతో ప్రారంభం చేస్తారు, ఈ విషయాలు చాలామందికి పూర్తిగా తెలియవు. ఈ వీడియోలో ఉగాది రోజున తప్పక చేయాల్సిన ముఖ్యమైన పనులు మరియు వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకుందాము. ఉగాది రోజు మొదటగా చేయాల్సిన పని ఉదయం బ్రహ్మముహూర్తంలోనే లేవడం అని మన పురాణాలైతే చెబుతున్నాయి. బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల మన మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు చేసే పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉగాది రోజు సూర్యోదయానికి ముందు లేవడం చాలా శుభసూచకంగా భావిస్తారు. ఆ తరువాత తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుణ్ణి ప్రార్థించాలి. ఇలా ప్రారంభం చేస్తే ఆ సంవత్సరం మొత్తము మంచి శుభ ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతారు. ఉగాది రోజు ఉదయం ఇంటి ముందు అందమైన ముగ్గు వేయడం చాలా ముఖ్యమైన సాంప్రదాయం. ముగ్గు అంటే కేవలం అలంకారం మాత్రమే కాదు, అది ఒక శుభసూచకం. ముగ్గు వేసిన ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్మకం. కాబట్టి ఉగాది రోజు పసుపు కుంకుమలతో, మామిడి ఆకులతో ఇంటిని అలంకరించడం చాలా మంచిది. కొబ్బరికాయతో, మన సాంప్రదాయాలలో కొబ్బరికాయ చాలా పవిత్రమైనది. ఏ శుభకార్యమైనా కొబ్బరికాయను కొట్టి ప్రారంభిస్తారు. ఉగాది రోజున కూడా దేవుడి ముందు కొబ్బరికాయను పెట్టి ప్రార్థన చేయడం వల్ల చాలా శుభసూచకంగా భావిస్తారు. కొబ్బరికాయను శ్రీఫలం అని అంటారు. దీని అర్థము లక్ష్మీదేవి ఆశీర్వాదానికి ప్రతీక. కాబట్టి ఉగాది రోజు కొబ్బరికాయతో ప్రారంభం చేస్తే ఆ సంవత్సరం అంతా శుభసూచకంగా ఉంటుంది. ఉగాది పండుగలలో ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. చేదు వేప పువ్వు, తీపి బెల్లము, పులుపు చింతపండు, కారము మిర్చి, ఉప్పు, తురుము మామిడి తురుము. ఈ 6 రుచులు మన భావాలలోని, మన జీవితంలో భావాలను సూచిస్తాయి. సంతోషం, దుఃఖం, ఆశ్చర్యం, భయం, కోపం, ఆనందం. మన జీవితంలో కూడా ఇలా అన్ని భావాలతో ఉంటుంది. అందుకే ఉగాది రోజు ఈ పచ్చడిని తింటారు. మనకు ఈ గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా సమానంగా స్వీకరించాలి. ఉగాది పంచాంగ శ్రవణం ప్రకారము ఇది చాలా ముఖ్యమైనది. పంచాంగం అంటే ఆ సంవత్సరంలో జరిగే గ్రహ పరిస్థితులు, పండుగలు, శుభదినాలు ఇవన్నీ చెప్పే గ్రంథము. పంచాంగం వినడం వల్ల ఆ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను తెలుసుకోవచ్చు అని మన పెద్దలు చెబుతుంటారు. పంచాంగం వినడం వల్ల మనకు జ్ఞానం పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఉగాది రోజు లక్ష్మీదేవిని ప్రార్థించడం చాలా మంచిది. దేవుడి ముందు దీపం వెలిగించి ఈ చిన్న ప్రార్థన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అంటూ 11 సార్లు జపిస్తే లక్ష్మీదేవి కటాక్షము లభిస్తుందని నమ్మకం. ఇలా మన సాంప్రదాయాల ప్రకారము ఉగాది రోజున చిన్న చిన్న పనులు చేస్తే మన జీవితంలో శుభం, సంతోషం, సంపద పెరుగుతాయి. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని భక్తి వీడియోల కోసం మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను ఫాలో చేయండి. ధన్యవాదములు. శుభ ఉగాది.